నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ సిపిఐ బలపరిచిన పాణ్యం అసెంబ్లీ సిపిఎం అభ్యర్థి డి గౌస్ దేశాయిని గెలిపించండి. సిపిఎం పార్టీ ఇన్ఛార్జ్ ఎం రాజశేఖర్ ప్రజలకు పిలుపు. కర్నూలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. నెక్స్ట్ ముచ్చటగా మూడోసారి కొండారెడ్డి బుర్జుపై వైసీపీ జెండాను ఎగరవేశాం. వార్తల్లోని వివరాలకు వెళ్తే పాణ్యం నియోజకవర్గ పరిధిలోని 35వ వార్డ్ చింతలముని నగర్, భవానీ నగర్, అయ్యప్ప స్వామి నగర్, శివప్ప నగర్ ప్రాంతంలో కాంగ్రెస్ సిపిఐ బలపరిచిన సిపిఎం అభ్యర్థి డి గౌస్ దేశాయిని గెలిపించాలని సిపిఎం పార్టీ ఇన్ఛార్జ్ ఎం రాజశేఖర్, బికే రామకృష్ణ అధ్యక్షతన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ అభ్యర్థి పూలమాలలతో సత్కరించి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా పాణ్యం నియోజకవర్గం సిపిఎం పార్టీ అభ్యర్థి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ 2014 నుండి అధికారంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం ధరలు తగ్గించేందుకు జీఎస్టీ చట్టం తెస్తున్నామని ప్రజలకు మాయమాటలు చెప్పి జీఎస్టీ చట్టం వచ్చాక నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటే విధంగా ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపిందని ఇంటింటి ప్రచారంలో ప్రజలకు వివరించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు ఎంతో తక్కువగా ఉండేవని మనందరికీ తెలిసిన విషయమేనని, అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ ధరలు రెట్టింపు చేశాడని ఆలోచించాల్సిన సమయం వచ్చిందని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చింతలముని నగర్ ప్రాంతంలో మంచినీటి పైప్ లైన్లు సరిగా లేకపోవడం వల్ల మంచినీటి సమస్య తీవ్ర స్థాయిలో ఉందని, నన్ను ఆదరించి ఓట్లు వేసి గెలిపిస్తే మీకోసం పనిచేసి మీ సమస్యలను పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలియజేశారు. ప్రజలకు సుపరిపాలన అందిస్తానని మోసపూరిత మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా ఇవ్వలేనప్పుడు అతనికి ఎందుకు ఓట్లు వేస్తామని, మీకే ఖచ్చితంగా ఓట్లు వేస్తామని జనాలు హామీ ఇచ్చారు. కబ్జాలకు పాల్పడే నాయకులు మాకు వద్దు అంటూ మీలాంటి ప్రజా సేవకులను మేము ఖచ్చితంగా గెలిపించుకుంటామని సిపిఎం పార్టీ అభ్యర్థి గౌస్ దేశాయ్ను పూలమాలతో సత్కరించి అభినందించారు. టీడీపీ, వైసీపీ పాలకులు అభివృద్ధి నిరోధకాలుగా మారాలని, ఈ ఎన్నికల్లో వారికి సరైన బుద్ధి చెబుతామని, ప్రజల కోసం నిరంతరం శ్రమించే మీలాంటి నాయకులకు గెలిపించుకోవాల్సిన బాధ్యత మాపై ఉందని కొనియాడారు. కేంద్రంలో ఉండే బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగాకోరు విధానాల వల్ల, రాష్ట్రంలో వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దివాలాకోరు విధానాల వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు రమణమూర్తి, గోవిందు, వెంకటరాముడు, నాగరాజు, సుధాకరప్ప, ఎస్టేట్ అమాలి యూనియన్ నాయకులు గోవిందు, మద్దిలేటి, ఐ రాజు, సుధాకర్, చిన్ను, ఆనంద తదితరులు పాల్గొన్నారు. నక్షత్రం గుర్తుగా మన ఓట్లు, సిపిఎం పార్టీ అభ్యర్థి సుత్తి కొడాలి నక్షత్రం గుర్తుగా మన ఓట్లు, సుత్తి కొడాలి నక్షత్రం గుర్తుగా మన ఓట్లు. అలాగో బటన్ పెట్టుకున్నా మన ఓట్లు, మన అభ్యర్థి సుత్తి కొడాలి నక్షత్రం గుర్తుగా మన ఓట్లు. కలెక్టరేట్లోని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కర్నూలు 18 పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజనకి నామినేషన్ పత్రాలు అందజేసిన కర్నూలు పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి రెడ్డిపోగు విజయభాస్కర్ రెడ్డి. పార్లమెంటుకు ఎంపీగా నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ వేయడానికి మరి ముఖ్యమైన ఉద్దేశము, నేను సాఫ్ట్వేర్లో 18 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఇక్కడ ప్రజలను కర్నూలు పార్లమెంటులో గ్రామాలు విస్తృతంగా పర్యటించడం జరిగింది. కానీ సమస్యలు చాలా ఉన్నాయి, కనీసం మౌలిక వసతులు కూడా లేక ఉన్నాయి. కానీ వచ్చే పరిపాలకులు
93% ఉండే సమస్యలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో అయితే వచ్చేది సమస్యలను సాల్వ్ చేయడానికి వచ్చే నాయకులు వచ్చేసి ఒక 2% 3% వాళ్ళు మాత్రం రావడం వల్ల ఆ సమస్యలు సాల్వ్ చేయలేకపోతున్నాయి. ఈ సమస్యలను సాల్వ్ చేయడానికే ఈరోజు నేను ఎంపీగా పోటీ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా అణగదొక్కబడిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఐక్యత వర్ధిల్లాలి. వీరికి మరి ముఖ్యంగా అక్షరము ఆయుధము ఆస్తులు లేకుండా కొన్ని తరతరాలుగా ఎంతో అణగదొక్కబడినాయి. అగ్రకులాల దోపిడీ ఎంతో జరిగింది. సో దీనికి కూడా మనము రాజకీయ వ్యవస్థలోకి వెళ్ళి మనం కూడా రాజులు కావాలని ప్రతి ఒక్కరూ నిరుద్యోగంతో ఎంతో 5 కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో నిరుద్యోగులు. మీరు ఉద్యోగానికి కూడా అప్లై చేయాల్సిందే. ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయండి, అప్లై చేయండి. సీఎంలు కాండి, పిఎంలు కాండి. ఈ భారతదేశాన్ని మార్చాలి. మనలాంటి ఇంటలెక్చువల్స్ వచ్చినప్పుడు మాత్రమే భారతదేశాన్ని రూపాన్ని మార్చగలిగేది, ప్రజాస్వామ్యాన్ని గెలిపించగలిగేది. లేదంటే కొంతమంది చేతిలో ప్రజాస్వామ్యం బందీగా అవుతుంది, రాజ్యాంగం మారిపోతుంది. సో మరి ముఖ్యంగా యువత చైతన్యం కావాలి. నిద్రమత్తులో ఉండే కొన్ని చెడ్డ అలవాటు పడి నిద్రమత్తులో ఆ యువత బయటికి ఆలోచింపజేసి మీ మంచి నాయకుడు మీ కొరకు ఎవరు పరిపాలిస్తారు అనేది ఎన్నుకోండి. మీ చేతిలోనే ఉంది. నాలాగా నేను బీటెక్ ఎంబీఏ పిహెచ్డి చదువుకొని వచ్చినాను. ఇంటలెక్చువల్ నాకు అందరూ ఓటేయండి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపు కర్నూలులో పర్యటించనున్నారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా షర్మిల కర్నూలుకు రానున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాంపుల్ల యాదవ్ తెలిపారు. అక్కడ నుంచి రాత్రి స్టే కేజీఆర్డి రిసార్ట్లో ఉంటుంది. అక్కడ నుంచి మార్నింగ్ 10 o'clock హనుమాన్ జంక్షన్ టు కొత్త బస్ స్టాండ్ టు ఆనంద్ థియేటర్ టు రాజీవ్ సర్కిల్ టు పిచ్ వరల్డ్ టు కోట్ల సర్కిల్ టు పాత బస్ స్టాండ్ టు కింగ్ మార్కెట్ టు గడ్డర్ హాస్పిటల్. ఆ నుంచి చౌక్లో మీటింగ్ ఆఫ్టర్ మీటింగ్ తర్వాత రోడ్ షో వచ్చేసి చిన్న వెహికల్ ఆ నుంచి మన ఒంటూరు నుంచి కెమెలా నుంచి జమ్మి చెట్టు టు జోలాపురం తర్వాత మాది కర్నూలు అసెంబ్లీ అయిపోతుంది. అయిన తర్వాత కొడుమూరులోకి ఎంట్రీ అయ్యి పోయా ఇది ఇందిరమ్మ కాలనీ అండ్ ప్లస్ గారేపురంతో ఎండ్ అవుతుంది మాది కర్నూలు పార్లమెంటు. అక్కడ నుంచి నందల వాళ్ళు వాళ్ళు తీసుకుని వెళ్తారు. లంచ్ వచ్చేసి ఇది శ్రీనివాస గార్డెన్లో లంచ్ ఉంటుంది మధ్యాహ్నము. కానీ మన మీడియా మిత్రులు అందరూ మాకు సపోర్ట్ చేసి అన్ని విధాలు మాకు సహకరించి మాకు ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఈ నెల 23న కర్నూలులో వీర హనుమాన్ విజయ శోభయాత్రను నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ నాయకులు తెలిపారు. హిందువుల ఐక్యతను చాటేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు గోరంట్ల రమణ తెలిపారు. 23వ తేదీ నగరంలోని జమ్మి చెట్టు నుంచి ప్రారంభమై బుధవారపేట వరకు ఈ యాత్ర కొనసాగనుంది. హనుమాన్ శోభయాత్రని కర్నూలులో జరపడానికి ప్రధాన కారణం మనం హిందువులం సంఘటితం అవ్వాలని. హిందువులం సంఘటితం ఎందుకు అవ్వాలి? మనం స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. అంతకుముందు దాదాపు 1000 ఏళ్ళు మనం విదేశీ పాలనలో మగ్గినప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మన హిందూ ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చి ఉండాల్సింది. మన రామాలయంలోనో లేకపోతే ఎక్కడో ఉన్న రాముణ్ణి మనం సాధించుకోగలిగినామంటే హిందువులము సంఘటితం అయినంత వలనే. ఇది అనగా 23 ఏప్రిల్ 2024 సాయంత్రం 4:30 మన పాతనగరం జమ్మి చెట్టు లలితపీఠం నుంచి శ్రీ వీర హనుమాన్ విజయ శోభయాత్ర జరుగుతుంది. దీన్ని మనము బలోపేషన్ దివస్ అని అంటాము. ఎందుకంటే వీర హనుమాన్ అనగానే బలోపేతుడు కనుక మన హిందువుల బలంని నిరూపించుకున్నటువంటి రోజుగా దీన్ని చెప్పుకుంటాము. గత ఎన్నో సంవత్సరాలుగా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ వీర హనుమాన్ శోభయాత్రని
ఇంత విజయవంతంగా నిర్వహించడానికి కర్నూలు జిల్లా ప్రజలందరూ కూడా వేలాదిగా తరలి వస్తుంటారు. పెద్ద పండుగగా ఈ కార్యక్రమం జరుపుకుంటారు. ఇందాక గోరంట రమణ గారు చెప్పినట్లు మనలో ఐక్యతను పెంచడానికి ఈ వీర హనుమాన్ శోభయాత్ర ఎంతగానో దోహదపడుతుంది. అంతేకాకుండా గత 50 సంవత్సరాలుగా పోరాడుతూ వస్తున్నటువంటి రామజన్మభూమిని ఈ సంవత్సరం సాధించుకొని కర్నూలులో ముచ్చటగా మూడోసారి కొండారెడ్డి బుర్జుపై వైసీపీ జెండా ఎగురవేస్తామని వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్ అహ్మద్ ధీమా వ్యక్తం చేశారు. బీజేవైఎం జిల్లా యువ మోర్చా అధ్యక్షులు అరుణ, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ఈశ్వరయ్య, వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్ అహ్మద్ మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో అరుణ్, ఈశ్వరయ్య వైసీపీలో చేరారని వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నామని ఆయన తెలిపారు. ముస్లిం మైనార్టీలకు జగన్ ప్రభుత్వం 4% రిజర్వేషన్ కల్పిస్తుందని, ఖచ్చితంగా రిజర్వేషన్ కొనసాగిస్తామని ఇప్పటికే జగన్ హామీ ఇచ్చారని మరోసారి ఇంతియాజ్ అహ్మద్ పునరుద్ఘాటించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు నియోజకవర్గం ఇన్ఛార్జ్ టీజీ భరత్, పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. రాజకీయాల్లో మేము ఉన్నాము లేక రాజకీయాల నుంచి ప్రజలకు ఏదైనా లబ్ధి జరిగింది, ఒక విజనరీ జరిగింది, ఒక ఉపయోగం జరిగింది సొసైటీ కంటే ఒక చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆ చంద్రబాబు నాయుడు గారి యొక్క పుట్టుక వేడుకలు ఈరోజు ప్రజలందరికీ సంబంధం. కాబట్టి ఈరోజు ప్రజానాయకులు ఈరోజు జన్మదిన వేడుకలు కర్నూలు జిల్లాలో ఘనంగా జరుపుకుంటున్నాము. అందుకు ఎంతో సంతోషిస్తున్నాము. థ్యాంక్ యూ. కర్నూలు వైద్య కళాశాల న్యూ లెక్చరర్స్ హాల్లో మరణాలపై వైద్యులు మరియు వైద్య సిబ్బంది, అన్ని డిపార్ట్మెంట్ల హెచ్ఓడీలు, ప్రొఫెసర్లు మరియు అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లు మరియు పీజీలు సమావేశానికి హాజరై మరణాలపై పలు విషయాల గురించి చర్చించి వారితో సమీక్ష నిర్వహించినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరంగారెడ్డి తెలిపారు. కేఎంసీలో అన్ని డిపార్ట్మెంట్ల హెచ్ఓడీలు, ప్రొఫెసర్లు మరియు అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లు మరియు పీజీలు సమావేశానికి హాజరై మరణాలపై పలు విషయాల గురించి చర్చించి వారితో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. న్యూ లెక్చరర్ హాల్లో మరణాలపై గైనిక్ విభాగానికి సంబంధించి ఈ కేసెస్లపై ప్రజెంటేషన్ ద్వారా సమీక్ష చేసినట్లు తెలిపారు. ఆసుపత్రిలోని మరణాల కేసులపై మరో ప్రజెంటేషన్ ద్వారా పలు వైద్యులు పలు సూచనలు, సలహాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి హాస్పిటల్ హెచ్ఓడీస్ డాక్టర్ విజయానందబాబు, డాక్టర్ కొండారెడ్డి, డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ హరిచరణ్, డాక్టర్ శివకుమార్, డాక్టర్ సునీల్ కుమార్, సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ వెంకటేశ్వరరావు, ఆర్ఎంఓ డాక్టర్ వెంకటరమణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ డాక్టర్ శివబాల నాగార్జున్, వైద్యులు మరియు పీజీలు తదితరులు పాల్గొన్నట్లు అడిషనల్ డిఎంయు మరియు సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరంగారెడ్డి తెలిపారు. All those things you have to ask and actively participate in the discussion. So the whole purpose and exercise of doing this mortality clinic is invite suggestions from all of you, including the PGs, senior residents. Don't think that we are only mute spectators. So don't think only the associate and professors are there to participate. So everybody is requested and instructed to participate in the discussion so that the whole exercise becomes very vibrant and informative to all young doctors. So I request Dr. continue the case presentation. అన్నం పరబ్రహ్మ స్వరూపమని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ చీఫ్ క్యాబినెట్ అడ్వైజర్ లయన్స్ వెంకటేశ్వర్లు, డిఎస్పీ మెహబూబ్ బాషాలు తెలిపారు. కర్నూలు నగరంలోని మద్దూర్ నగర్లో అమ్మ వృద్ధుల శరణాలయంలో లయన్స్ వెంకటేశ్వర్లు, డిఎస్పీ మెహబూబ్ బాషాలు మాట్లాడుతూ సంపాదనలో కొంత పేదలకు పంచిపెట్టాలని, ఆహారం వృధా కాకుండా అరికట్టాలని వారు కోరారు. అనే కాన్సెప్ట్ తోటి నేను ఇక్కడే కాదు ప్రతి చోట కూడా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాను. ఈవెన్ కార్తీక వనభోజనం నేను ఫస్ట్గా ఉంటాను. ప్రతి చోట కూడా ఎక్కడ వెళ్ళినా కూడా ఏ ఊరికి వెళ్ళినా కూడా అన్నదానానికి ప్రాముఖ్యత ఇస్తున్నాను. తర్వాత ఇదే విధంగా దీనికి తదనంతరంగా నేను కర్నూలు ఈ మధ్యనే సీతారాముల విగ్రహదాతను కూడా మా భార్య కోరిక మేరకు రామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలు ఇచ్చాను.
దానికి తగ్గట్టుగానే వెండి కిరీటాలు చేయించాను. ఎందుకంటే నిన్న సీతారామ కళ్యాణం జరిగింది. అలాగనే మా యొక్క గురువు కుల దేవత భావనారసి భద్రావతి గారి టెంపుల్ కూడా మేమే విగ్రహదాతము. నేను మా ఫ్రెండ్ కలిసి 8 కట్టించాము. అక్కడ కూడా ఈ మధ్యనే 1 లక్ష రూపాయలు పెట్టి ఈ వంశ చెస్ సంబంధంగా వక్షస్థలం ఎందుకు నిర్మించాను. తర్వాత మిగతా సాయిబాబా టెంపుల్ కూడా నేను 15 ఏళ్ళుగా కమిటీ మెంబర్గా కొనసాగుతూ మా యొక్క లెవెల్లో అందరికీ సహాయకాలు అందిస్తూ సహాయం చేస్తున్నాను. భక్తులు కూడా విజ్ఞప్తి, ఎక్కువ కార్యక్రమాల్లో చాలా తక్కువ అవుతే బాగా ఇబ్బంది పడతాం, అవమానాలు పాల్గొతాం అనే ఉద్దేశంతో తాహతుకు మించి కూడా వంటలు చేస్తూ అది ప్రోగ్రాం అయిపోయినాక అలసిపోయి ఎవరికి వాళ్ళని అర్థం కాక వృధాగా పడేస్తూ ఉంటారు. అలా కాకుండా నగరంలో ఒక 2-3 సంస్థలు ఉన్నాయి, వాటి ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తాము. దయచేసి వాళ్ళకి ఫోన్ చేస్తే ఇలా వృధాగా మిగిలిన ఎటువంటి ఐటెం అయినా కూడా వాళ్ళు తీసుకుపోయి బీద ప్రజలకి పేమెంట్లలో ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లో ఇలా ఆకలికి అలమటించే వాళ్ళకి పంచుతారు. దయచేసి ఇలాంటి మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను మీ ఇంటి ఆడపడుచులా మీ ముందుకు వస్తున్నాను, ఆశీర్వదించండి. మీ గౌరీ చెడతారెడ్డి. పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలం గుట్టపాడు, ఎన్ కొంతలపాడు, ఉప్పలపాడు గ్రామాలలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాలలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటూ రాబోయే ఎన్నికల్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, నియోజకవర్గంలో గ్రామాలలో అభివృద్ధి చేసే బాధ్యత నాది అని, ఈ వైసీపీ ప్రభుత్వంలో ఏ అభివృద్ధి జరగలేదని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన అవసరం మన రాష్ట్ర ప్రజలకు చాలా అవసరమని పాణ్యం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరీ చెడతారెడ్డి ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఎన్ కొంతలపాడు గ్రామంలో ఈరోజు టీడీపీ అధినేత జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. చరితమ్మ టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పలపాడు గ్రామం వైసీపీ పార్టీకి చెందిన సుధాకర్, రంగస్వామితో పాటు 10 కుటుంబాలు గౌరీ చెడతారెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి చరితమ్మ పసుపు కండువ కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్, మండల పరిధిలోని అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు మరియు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ సిపిఐ బలపరిచిన పాణ్యం అసెంబ్లీ సిపిఎం అభ్యర్థి డి గౌస్ దేశాయిని గెలిపించండి. సిపిఎం పార్టీ ఇన్ఛార్జ్ ఎం రాజశేఖర్ ప్రజలకు పిలుపు. కర్నూలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. నెక్స్ట్ ముచ్చటగా 3వసారి కొండారెడ్డి బుర్జిపై వైసీపీ జెండాను ఎగరవేశాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.